మాస్టర్స్ అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. వేళ్ళలో వేలుంచుకుందాం, పాదాలను క్రాస్ చేసుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ఏ ఆలోచనలు లేవు. మన జీవితం అద్భుతంగా ఉంటుంది, మన ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. చిత్తలేమో మనం చూసే చూపులో కూడా ఎలాంటి అశాంతి ఉండదు. చక్కగా శ్వాస పైన ధ్యాస. హింస చూడో, హింస పడో. ఈ ప్రపంచం అంతా కూడా హింస నుండి అహింసలోకి రావాలి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి రావాలి. జ్ఞాన జ్యోతులు వెలగాలి ప్రతి ఆత్మలో, ప్రతి మనిషిలో దైవత్వం రావాలి. ప్రతి మనిషి కూడా నేను మానవుని ఏం చేయలేను అని అనుకుంటున్నాడు. ప్రతి మనిషిలో దైవత్వం ఉందని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతుడితో అనుసంధానం అవుతాం, ఎప్పుడైతే మనలో ఉన్న పరమాత్మతో అనుసంధానం అయ్యామో, విశ్వంలో ఉన్న పరమాత్మతో ఐక్యమవుతాం. మనం భగవంతుడు ఒక్కడే, ఒకటే మతం శాకాహారుల మతం మనది, ఒకటే కులం శాకాహార కులం. మనమంతా ధ్యాన జగత్కు చేయడం కోసం వచ్చాం. భూమిపై పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా జ్ఞానజ్యోతులను వెలిగించడానికి వచ్చాం, ఆత్మజ్యోతులను వెలిగించడానికి వచ్చాం. ఆత్మజ్యోతులు వెలిగించాలంటే ఏ నూనె అవసరం లేదు, శ్వాసను గమనిస్తే చాలు. మనలో ఉన్న భగవతత్వం ఆ పరమాత్మలో అంకితం కావాలంటే ధ్యానమే చేయాలి. మనం సాధ్యం కానిదన్నది లేదు మనిషికి. మనం ప్రతి సంవత్సరం 15 ఆగస్టు రోజు చలో చార్మినార్ అని చార్మినార్లో శాకాహార ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా 15వ తేదీ జై శాకాహార జగత్ అని మనం అందరం పాల్గొందాం. ఈ శాకాహార ర్యాలీలో అందరం పాల్గొందాం. ముక్త కంఠంతో, ఏక కంఠంతో మనం చేసే నినాదాలు ప్రతి ఒక్కరిలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపాలి. ప్రతి ఒక్కరు కూడా అహింసావాదులుగా మారాలి. జీవిని మనం చంపట్లేదు కదా అనుకుంటున్నాం, కానీ ఇండైరెక్ట్గా మనమే దాంట్లో మరణానికి కారణం అవుతున్నామని ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. జ్ఞానం లేనంత వరకు మనకు అర్థం కాదు. ఉన్నదే మన కోసం అని అనుకుంటాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అవి కూడా మనలాంటి జీవరాశులే, అవి కూడా మనలాంటి ప్రాణులే, అవి కూడా మనలాగానే భూమిపైకి జీవించడానికి వచ్చాయి. మనం దానిని చంపి అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలను తీసేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. ప్రపంచ శాంతి రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా మారాలి. మాంసభక్షణ అనేది ఉండకూడదు, జంతు బలులు అనేది కూడా ఉండకూడదు. మనం ఎంత విజ్ఞానం పెరిగినా, ఎంత సైన్స్ పెరిగిందని అనుకుంటున్నామే కానీ ఈ అజ్ఞాన బంధకారంలోంచి మనం బయటపడలేకపోతున్నాము. అమ్మవారు మొక్కు అడుగుతోందని చెప్పేసి మనం అమ్మవారికి బలులు ఇస్తున్నాము. ఒకసారి అమ్మవారి బలి ఇవ్వమనిందా అని ఎంతోమంది భూమి మీదకి రావడం జరిగింది మహాత్ములు ఈ విషయం చెప్పడం కోసం. అమ్మవారు ఎప్పుడూ కూడా మనల్ని బలి కోరదు. మనమే జింహ చాపల్యం చేత
మనకే తినాలనే కోరిక చేత, మనలో ఉన్న అజ్ఞానం చేత ఆ మూగ జీవాలను బలిస్తున్నాము. వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పారు, ఎప్పుడో చెప్పారు ఆయన. వేమన మహాత్ముడు చెప్పాడు ఎప్పుడో, పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కోడు కోరుటకును వండి తినేవాడు వసుడు చండాలుడు అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంతటా నేనే ఉన్నానని, అన్ని జీవరాశుల్లో నేనే ఉన్నానని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం? మత్స్యావతారం అంటే మన కోసమే పుట్టిందని చెప్పేసి పక్షులను, చేపలను, జలచరాలను, అన్ని దానిలను మనం భోంచేస్తూ ఉన్నాము. మనకు ఏమాత్రమూ సరి అయిన ఆహారం కాదు మిత్రులారా. మాంసభక్షణ అన్నది ఆహారం కాదు కాదు కాదు. శాకాహారం అన్నదే, శాఖ నుంచి వచ్చింది మాత్రమే మనకు సరి అయిన ఆహారం. ఏదైతే సూర్యరశ్మి ద్వారా పత్రహారితాన్ని తయారు చేసుకుంటాయో మొక్కలు, ఆ మొక్కల ద్వారా రెండవ చెప్పలు తిరుగుతాం. ఈరోజు చేసిన ధ్యానానికి, జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిక గారికి, ఈ గొప్ప జ్ఞానానికి